ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకసారి ఎన్నికలు జరగాలి, పదే పదే ఎన్నికలు కాదు. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా ఒకేసారి ఎన్నికలు జరగాలి అన్నటువంటిది ఆచరణ సాధ్యం కాదు. చాలాసార్లు నేనే ప్రస్తావించాది. నరేంద్ర మోడీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు కానీ ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ఒక ఏరియాలో మున్సిపల్కి సంబంధించినటువంటి చైర్మన్ చనిపోతే అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకొక చైర్మన్ ఎన్నుకోవాల్సిందే కదా, ఎన్నికే అవుతుంది కదా అది. ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఇంకోటి, ఒక రాష్ట్రంలో ఓ ప్రభుత్వాన్ని గద్దె దించేశారు, అప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టకుండా 2.5 ఏళ్ళు రాష్ట్రపతి పాలన లేకపోతే 3 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెడతారా? ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అయితే ఖర్చు తగ్గింపు ప్లస్ ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి, ఎన్నికల ఒత్తిడి లేకుండా సాగాలన్నది మోడీ చెప్పుకొచ్చేటటువంటి అంశం. దీని మీద నియమించినటువంటి కోవింద్ కమిటీ త్వరలో నివేదిక ఇవ్వబోతోంది. 100 రోజుల ఎజెండాలో భాగంగా సాధ్యమైన త్వరగా జమిలీ ఎన్నికల కమిటీ నివేదికను మంత్రిమండలికి పరిశీలిస్తోందని చెప్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని 2 దశలు అమలు చేయాలని కమిటీ సూచించింది. తొలుత లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోగా 2వ దశలో భాగంగా స్థానిక సంస్థలు అన్నింటికీ కలిపి పోలింగ్ జరిగేలా చూడాలని ఏడాది మార్చి 15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో కమిటీ పేర్కొంది. 2 దశల ఎన్నికలకు గాను ఉమ్మడిగానే ఓటర్ గుర్తింపు కార్డులు, ఓటర్ జాబితాలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రేపు జమిలీ ఎన్నికల మీద న్యాయశాఖ కూడా తన నివేదికను అందజేయబోతోంది. ఇటు 2029 నుంచి అమలు చేయాలని, ఒకవేళ హంగ్ ప్రభుత్వం లేదా అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏకీకృత ప్రభుత్వం కోసం సిఫార్సు చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అదే అంత సులభం కాదు. ఏకీకృత ప్రభుత్వాలు ఎక్కడ ఈ దేశంలో సాగవు.